ట్రక్ 2520 అయితే మీరు టార్జన్ మూవీని చూసే ఉంటారు. అందులో కారు డ్రైవర్ లేకుండా వెళ్తుంది చాలా ఫాస్ట్ గా. కానీ ఇప్పుడు మనం కార్ గురించి ఏం మాట్లాడుకోవటం లేదు, ఒక పెద్ద ట్రక్ గురించి. ఇది కూడా సేమ్ డ్రైవర్ లేకుండా ఎలక్ట్రిక్ టెక్నిక్ తో కంట్రోల్ అవుతుంది. అంటే ఈ ట్రక్ లో డ్రైవర్ హాయిగా నిద్రపోయినా కూడా ట్రక్ అదంతకదే ఆటోమేటిక్ గా వెళ్తుంది. ఈ టెక్నాలజీ టెస్లా కార్ లో కూడా ఉంది. డ్రైవర్ యొక్క పనిని తగ్గించి ట్రాన్స్పోర్టేషన్ ని పెంచడానికి ఈ కొత్త పద్ధతి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఫ్యూచర్ మీద బేస్ అయినటువంటి ఈ ట్రక్ ఎక్స్టీరియర్ డిజైన్ చాలా హైటెక్ గా బయట నుంచి చూస్తుంటే ఒక మిషన్ లాగే అనిపిస్తుంది. దీంతో డీటెయిలైజేషన్ కోసం చాలా వస్తువులు యూజ్ చేశారు కాబట్టి చూడడానికి ఒక లగ్జరీ వెహికల్ లాగే అనిపిస్తుంది. బెంజ్ అయితే చాలా రకాల లగ్జరీ వెహికల్స్ ని తయారు చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ అవ్వచ్చు. ఫైర్ ట్రక్ ఆఫ్ ద ఫ్యూచర్. మనందరికీ తెలిసిందే పెద్ద పెద్ద సిటీస్ లో ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉంటుందో. అంత ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినట్టయితే పెద్ద పెద్ద ఫైర్ ఇంజన్స్ ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళడానికి చాలా టైం అయితే పడుతుంది. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి కొంతమంది ఇన్వెంటర్స్ ఈ అద్భుతమైన వెహికల్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ వెహికల్ ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే బ్యాలెన్స్ అవుతూ మధ్యలో ఉండే ఒక లైన్ మీద వెళ్తుంది. ఇవే కాకుండా వాటర్ ట్యాంకర్స్, ఫైర్ ఆఫీసర్స్ ని ఏ ఫ్లోర్ లో అయితే యాక్సిడెంట్ అయిందో అక్కడికి డ్రోన్స్ ద్వారా లిఫ్ట్ చేస్తుంది. నిజంగా అద్భుతమైన టెక్నాలజీ ఇది. ఇంట్రడ్యూసింగ్ లియాన్ 8 ఎలక్ట్రిక్ ట్రక్. ఈ అద్భుతమైన ట్రక్ ఆటోమేటిక్ గా నడుస్తుంది. డస్ట్ బిన్ ని లేపడానికి అండ్ ఖాళీ చేయడానికి ఎవరి అవసరం లేకుండా ఈ ట్రక్ కి ఒక హ్యాండ్ ని అమర్చడం జరిగింది. ఈ కారణంగా డస్ట్ బిన్స్ అన్నిటిని ఆటోమేటిక్ గా ఖాళీ చేస్తుంది. దీన్ని నడిపించడానికి ఒక డ్రైవర్ ఉంటే చాలు. మిగిలిన పనులన్నీ డ్రైవర్ డ్రైవింగ్ సీట్ లోనే కూర్చొని రిమోట్ తో చేస్తుంటాడు. అక్కడ మొత్తం హైటెక్ టచ్ స్క్రీన్ సెటప్ ఇవ్వబడి ఉంటుంది. దీన్ని వాళ్ళు ఈజీగా యూజ్ చేసి ఈ పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి ట్రక్ ఎక్కువగా అమెరికాలో వాడుతున్నారు. ఫ్యూచర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఈ వెహికల్ ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ ట్రైన్. పట్టాల మీదనే వెళ్తుంది కానీ భూమి మీద కాదు. హెలికాప్టర్ లాగా గాలిలో ఎగురుతుంటూ. ఈ వెహికల్ లో కేవలం చైర్సే కాకుండా డైనింగ్ ఏరియా, బార్ ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఇది డ్రోన్ లాగా 4 ఫ్యాన్స్ ద్వారా ఎగురుకుంటూ ప్యాసింజర్స్ ని ఒక్క ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి ఈజీగా తీసుకెళ్తుంది. మనం మన స్మార్ట్ ఫోన్ లో ఒకవేళ ఏదైనా మూవీ, వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాం ఏదైనా పెద్ద స్క్రీన్ ఉంటే ఇంకా మంచిగా చూడొచ్చని. చాలా క్లియర్ అండ్ హెచ్డి క్వాలిటీతో పాటు. అయితే ఈ ట్రక్ లో స్మార్ట్ ఫోన్ కంటే చాలా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మొత్తం బస్సు నిండా కనిపిస్తుంది. కాబట్టి టోటల్ బస్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే బయట ఏం జరుగుతుందో అనుకుంటాం కానీ బయట నుండి చూసే వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందరినీ ఈ ట్రక్ ఆకట్టుకుంటుంది. అడ్వర్టైజ్మెంట్ కోసం మాత్రమే దీన్ని తయారు చేశారు కాబట్టి ఒకే ఏరియాలో కాదు అన్ని చోట్ల తిరుగుతూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ అలాగే నావిగేషన్ కోసం ఉండే మ్యాప్స్ ని కూడా చూపిస్తుంది. బెంజ్ వేరియో. ఇది ఒక ఫుల్లీ ఆటోమేటిక్ మోటార్ హోమ్. దీంట్లో ఉండే ఆటోమేటిక్ ఫీచర్స్ దీన్ని మరింత అట్రాక్టివ్ గా చేస్తాయి. ఒక హోమ్ లాగా ఉండే ఈ కార్ లో కూర్చోవడానికి చైర్స్, సోఫాస్, టైం పాస్ కోసం టీవీ, వండుకోవడానికి 4 బర్నర్ గ్యాస్ స్టవ్, ఒక అమేజింగ్ ఫ్రిడ్జ్, బాత్రూమ్, పడుకోవడానికి 2 బెడ్స్. ఇంకేముంది, ఒక లగ్జరీ ఇంట్లో ఉండే అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ అద్భుతమైన బస్సు మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ బస్సు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ లగ్జరీ షిప్ వెహికల్ చూడడానికి దిమ్మ తిరిగిపోయేలా ఉండడంతో పాటు గాలిలో కూడా ఎగురుతుంది. దీన్ని చూస్తుంటే అందరూ ప్లేన్ ఏమో అనుకుంటారు. ఈ ఎయిర్ షిప్ లోపల పెద్ద పెద్ద సోఫాస్, టేబుల్స్, అందరూ కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయడానికి డైనింగ్ ఏరియా, బార్, కిచెన్, సపరేట్ గా ప్యాసింజర్ రూమ్స్ కూడా ఉంటాయి. ఫ్లెక్సిబుల్ ట్రాన్స్పోర్ట్. ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే తొందరగా ఎక్కడికైనా వెళ్ళడానికి ఈ అద్భుతమైన సెల్ఫ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. నిజంగా అద్భుతమైన వెహికల్. ఈ వెహికల్ లో చాలా మంది ప్యాసింజర్స్ బ్యాలెన్స్డ్ గా కూర్చోవాలి. అలాగే ఈ వెహికల్ బ్రిడ్జ్ లాంటి వచ్చినప్పుడు కిందికి కూడా బెండ్ అవ్వగలదు. కేవలం ట్రాఫిక్ నుండి బయటపడడం కోసమే ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ. ఈ మోటార్ హోమ్ లో ఉండే అద్భుతమైన ఫీచర్స్ ఏంటంటే దీని రూమ్ ని ఈ విధంగా ఎక్స్పాండ్ చేయొచ్చు. అంటే ఈ ట్రక్ లో ఒక ఇంట్లో ఉండవలసిన ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. ఎలాంటివంటే పడుకోవడానికి బెడ్రూమ్, వంట చేసుకోవడానికి కిచెన్, స్నానం చేయడానికి బాత్రూమ్, టాయిలెట్ అన్ని ఈ చిన్న మోటార్ హోమ్ లోనే సులభంగా లభిస్తాయి. కాబట్టి ఈ అద్భుతమైన కారు 4 వీలర్ లానే కాకుండా మోటార్ హోమ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. బెంజ్ ఫ్యూచర్ బస్.
ఎక్కువగా లగ్జరీ కార్స్ ని తయారు చేసే బెంజ్ కంపెనీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మంచి మంచి అడ్వాన్స్ కార్లను కూడా లాంచ్ చేస్తుంది. అంటే మెర్సిడీస్ బెంజ్ బస్సులను కూడా ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తారు. దీన్ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరమే ఉండదు. అంటే అదంతకదే ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. అలాగే దీంట్లో సిటీ పైలట్ మోడ్, హైవే పైలట్ మోడ్ ఆటోమేటిక్ గా స్టీరింగ్ ని కంట్రోల్ చేస్తుంటాయి. ఎలక్ట్రానిక్ కాబట్టి ముందు వెనక పెద్ద పెద్ద కెమెరాస్ ని ఇన్స్టాల్ చేశారు. అండ్ ఇది వెళ్తున్నప్పుడు వచ్చే ఎలాంటి స్టాక్ నైనా ముందుగానే సెన్స్ కూడా చేస్తుంది. ఈ అద్భుతమైన ట్రక్ యొక్క ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కూర్చోవడానికి చిన్న చిన్న సీట్లేమీ ఉండవు. చాలా కంఫర్టబుల్ గా సిట్టింగ్ సోఫాస్ ని తయారు చేశారు. కాబట్టి ఈజీగా ఎవరైనా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీ స్మార్ట్ ఫోన్ ని వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ట్రావెల్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇది చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది. దీని ఎలక్ట్రానిక్ కంట్రోల్ గేట్ ని ఆన్ ఆఫ్ చేస్తుంది కాబట్టి ఎక్కి దిగడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాల్మార్ట్ అడ్వాన్స్ వెహికల్. వాల్మార్ట్ చాలా పెద్ద కంపెనీ. దీని షోరూమ్స్ ప్రపంచమంతటా ఉన్నాయి. ఐటమ్స్ అన్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్లడానికి పెద్ద ట్రక్ అయితే అవసరం పడుతుంది. కాబట్టి ఫ్యూచర్ లో చాలా రకాల వస్తువులను సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇలాంటి హైటెక్ ట్రక్ ఇంజన్ లో కార్బన్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ మోటార్ ని ఇన్స్టాల్ చేశారు. ఇవే కాకుండా ఈజీగా ఓపెన్ అయ్యే స్లైడింగ్ డోర్స్ కూడా ఉంటాయి. అలాగే డ్రైవర్ నడుస్తున్నప్పుడు చూడడానికి చాలా ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రక్ లెఫ్ట్ అండ్ రైట్ లో గ్లాసెస్ ఉంటాయి. దీని ఇంటీరియర్ డిజైన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అలాగే చాలా రకాల ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఈ అద్భుతమైన ట్రక్ యొక్క స్ట్రాంగ్ బాడీని కార్బన్ ఫైబర్ మెటీరియల్ తో తయారు చేశారు కాబట్టి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఎలా అనిపిస్తుందంటే ఒక చిన్న హెలికాప్టర్ ని ట్రక్ లో కలిపేశారేమో అని. టెస్లా సెమీ ట్రక్. ఈ ట్రక్ అయితే ఖచ్చితంగా అద్భుతంగా ఉండాల్సింది. టెస్లా మరి మామూలుగా ఉండదు. ఇది ప్రపంచంలోనే మోస్ట్ కంఫర్టబుల్ ట్రక్. ఇందులో 4 ఇండిపెండెంట్ మోటార్స్ ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. బ్యాటరీ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇది ఎలక్ట్రానిక్ ఛార్జ్ తోనే నడుస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత 805 కిలోమీటర్స్ వరకు కంటిన్యూస్ గా నడుస్తుంది. కాబట్టి మన ఫ్యూల్ కన్జప్షన్ ఎంత తక్కువ అవుతుందంటే ఎన్వైరన్మెంట్ కూడా అంతే సేఫ్ గా ఉంటుంది. అలాగే దీన్ని ఛార్జింగ్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. 30 మినిట్స్ లో 80% వరకు ఛార్జ్ అయిపోతుంది. చూడడానికి నార్మల్ ట్రక్ లా అయితే అస్సలు అనిపించదు. దీని డిజైన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది అండ్ కంఫర్టబుల్ జర్నీని ఎంజాయ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. డ్రైవర్ కూర్చోవడానికి అండ్ నడపడానికి మంచి ప్లేస్ ని కూడా ఈ ట్రక్ లో ఇచ్చారు.